ఆయన అన్న ఎలా ఉన్నారు? సో బెటర్మెంట్ లాస్ట్లో బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్ అనే వచ్చేసింది. మీకు రేపటి నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా బెటర్మెంట్ రాసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్ మారిపోతుంది కాబట్టి ఈ లోపు సబ్జెక్ట్ కనుక మిగిలిపోయినట్టయితే మారేడే సిలబస్లో సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రిపేర్ అవ్వడం కష్టం అవుతుందనే దాంతో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వేరే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కనుక ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా బెటర్మెంట్ రాసుకునే ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి సప్లిమెంటరీ ఏం లేదు, ఇంకా అందరికీ తీసుకున్నా కూడా బెటర్మెంటే. కాబట్టి కంపల్సరీగా ఈసారి ఈ అటెంప్ట్లో మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కూడా మీ మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ కనబడలేదు అనుకోండి, నిజంగానే నువ్వు చదువులో ఎక్కడో లాగింగ్ ఉందావు అనే విషయం ఈ పాయింట్ నుంచి మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే కనుక జాగ్రత్తగా ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రిపరేషన్. రెండోది, రేపు మీకు సాంస్క్రిట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్లో మీకు ఫుల్ గెస్ట్ పేపర్స్ ఇస్తానని చెప్పాను కాబట్టి సాంస్క్రిట్కి సంబంధించిన కంప్లీట్ గెస్ట్ పేపర్ అంతా కూడా ఈరోజు డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు సాంస్క్రిట్ ఒకసారి రెండుసార్లు రివైజ్ చేస్తుంటారు. ఇట్ ఈస్ జస్ట్ ద ఫైనల్ టచ్ ఓన్లీ. వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. రెండో పాయింట్, ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికల్లా లాంగ్వేజెసే కాదు, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వీటిల్లో కూడా నేను ఇస్తున్న గెస్ట్ పేపర్స్తో పాటు బోర్డు వాడు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ని కూడా ఒకసారి పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? అది కంపల్సరీ. సో ఈ పాయింట్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మొన్న మార్చ్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ పాటికల్లా దానిలో క్లారిటీ వచ్చి ఉంటుంది. నౌ డైరెక్ట్లీ సాంస్క్రిట్ గెస్ట్ పేపర్లోకి వెళ్ళిపోదాం. దీనిలో కంప్లీట్ గెస్ట్ పేపర్ని నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక దీని గురించి కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే కనుక దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడి నుంచి మీరు ఆ సాంస్క్రిట్ దానికి ఎన్రోల్ చేసుకుని ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియరా? అవసరం లేదు అంటారా? ఇక్కడి నుంచే డైరెక్ట్లీ బ్రౌజ్ చేసుకోండి. క్లియరా? నో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ విత్ శ్లోకాల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే 16th రోమన్ దాకా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. వన్ బై వన్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది, సైమల్టేనియస్లీ నాతో పాటు మీరు కూడా నోట్స్ మేకింగ్ అలవాటు చేసుకోండి. సో దట్ ఒకసారి రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. క్లియరా? దానిలో ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే శ్లోకాలు రాయాలి. శ్లోకాలు వచ్చేటప్పటికల్లా మీకు 6 మార్క్స్కి ఇస్తాడు. ఓకేనా? మీకు ఉన్నదల్లా ఒకటే ఒక చాప్టర్. ఇంత ముందు తీసుకుంటే 2 చాప్టర్స్ ఉండేవి, ఈసారి ఒకే ఒక చాప్టర్ నీతి శ్లోక. దానిలో మీకు ఓవరాల్గా 8 శ్లోకాలు ఇచ్చాడు చదవడానికి. వాటిల్లో ఫస్ట్ 4 పర్ఫెక్ట్లీ చదివేయండి. వాటిల్లోంచి కంపల్సరీగా ఒక శ్లోకం అయితే డెఫినెట్లీ వస్తుంది. లేదు నాకు ఏ పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు, సాంస్క్రిట్ నాకు వచ్చు, నేను చదవగలను అనుకుంటారా, మొదటి 6 శ్లోకాలని చదవండి, చాయిస్తో సహా కవర్ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? రెండోది, శ్లోకాన్ని రాసే పద్ధతి వచ్చేటప్పటికల్లా మీకు 6 మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికల్లా కవి పరిచయం కంపల్సరీ రాయాలి. ఓకేనా? అంటే ఇందులో ఉండే శ్లోకాలు వచ్చేటప్పటికల్లా వివిధ కవుల ద్వారా రచింపబడినవి కాబట్టి దాన్నే రాసి వివిధ కవుల రచయిత అండ్ సంగ్రహిత దాన్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. రెండోది వచ్చేటప్పటికల్లా శ్లోకాన్ని రాయడం. శ్లోకాన్ని రాసినప్పుడు ఈ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శ్లోకాన్ని 2 లైన్స్లో కాదు 4 లైన్స్లో రాయండి. ఓకేనా? అంటే ఏం చేస్తారు, మీకు యాక్చువల్లీ టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు 2 లైన్స్లో ఉంటుంది, దాన్ని మధ్యకి విడగొట్టి దాన్ని 4 లైన్స్లో రాయండి. శ్లోకం నీట్గా కనబడుతుంది అండ్ 6 మార్క్స్ పడే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా లాస్ట్లో దాని యొక్క భావం వచ్చేటప్పటికల్లా దాన్ని క్లియర్ కట్గా మెన్షన్ చేయొచ్చు. రెండోది, మీకు శ్లోకానికి భావం రాసేటప్పుడు దీనిలో మాత్రమే, ఎందుకంటే మీకు శ్లోకానికి భావం రాయడం ఒకటి, తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ 2 రాయడం ఒకటి, లాస్ట్లో ఉండే అనువాదాలు 14th రోమన్ ఒకటి, ఇవి తెలుగు లేదా ఇంగ్లీష్లో కూడా రాసుకునే ఛాన్స్ ఉంటుంది. మిగతా ఏ రోమన్స్ కూడా రాయకూడదు. రెండోది, ఇక్కడ పాయింట్ చాలా మంది అడుగుతున్నారు, ఏది శ్లోకం రాసేటప్పుడు కవి పరిచయం నేను తెలుగులో రాయొచ్చు కానీ నీకు మార్క్స్ ఫుల్ మార్క్స్ కావాలి అంటే కనుక సాంస్క్రిట్లోనే రాయి. పాయింట్ అర్థమైందా? రెండోది, శ్లోకం ఎలాగో సాంస్క్రిట్లోనే రాస్తారు. నెక్స్ట్, భావం తెలుగు లేదా ఇంగ్లీష్లో రాయండి. లాస్ట్లో వస్తే గనక ఏవైనా దానిలో 2 వ్యాకరణ అంశాలు రాయండి. సంధి విభజనో లేకపోతే దానిలో సమాసాన్ని రాయడమో ఇది రాస్తే ఇంప్రెసివ్గా ఉంటుంది. 6 మార్క్స్కి 6 మార్క్స్ వస్తాయి. లేదు నేను రాయలేను అంటారు,
ఫస్ట్ 3 పార్ట్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్లీ మెన్షన్ చేయండి, సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? సో దానికి సంబంధించి మీకు ఈ 4 శ్లోకాలని ఇచ్చాను. ఈ 4 శ్లోకాలని పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. వీటిల్లో నుంచి కంపల్సరీగా మీకు ఒక శ్లోకం అయితే వస్తుంది. ఓకేనా? లేదు చాయిస్ కూడా మిస్ అవ్వకూడదంటే కనుక మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన నీతి శ్లోక చాప్టర్లో ఉన్న మొదటి 6 శ్లోకాలని పర్ఫెక్ట్లీ చదువుకోండి. క్లియరా? ఇది ఫస్ట్ది. సెకండ్ దానికి వెళ్దాం. నిబంధ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పద్య భాగం నుంచి ఒకటి రాయాలి, గద్య భాగం నుంచి ఒకటి రాయాలి. ఒక్కొక్క దానికి 6 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అండ్ ఇది రాసేటప్పుడు ఫస్ట్ 2 పేజెస్ ఫిల్ అవ్వాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఓకేనా? అంటే ఈ సైడ్ ఆఫ్ ద పేజ్, ఈ సైడ్ ఆఫ్ ద పేజ్. లేదు ఫ్రంట్ టు బ్యాక్ రాస్తే ఎదరా వెనకాల 2 కూడా కంప్లీట్లీ ఫిల్ అవ్వాలి. అలా రాస్తేనే నీకు 6 మార్క్స్ పడతాయి. రెండోది మినిమం 4 పారాగ్రాఫ్లకి తగ్గకుండా రాయాలి. ఫస్ట్ది కవి పరిచయం కంపల్సరీ రాయాలి. పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఆ చాప్టర్ నుంచి ఏదైనా ఒక సాంస్క్రిట్ లైన్ ని కంపల్సరీ రాయాలి. అవి దానిలో ఉండే కొటేషన్స్ అయి ఉండొచ్చు, లేదా దానిలో యూస్ చేయబడిన లైన్స్ అయి ఉండొచ్చు. వాటిని మెన్షన్ చేస్తూ రాస్తే ఇంప్రెసివ్ గా ఉంటుంది. 6 మార్క్స్ పడతాయి. పాయింట్స్ అన్ని క్లారిటీ వచ్చిందా? కాబట్టి నిబంధ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఒక 2 లైన్స్ దాని యొక్క కవి పరిచయం రాయాలి. రెండోది 4 పారాగ్రాఫ్లకి తగ్గకుండా రాయాలి. పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ దానికి సంబంధించిన సాంస్క్రిట్ లైన్స్ ని మెన్షన్ చేయాలి. ఇలా గనక రాసినట్టయితే 6 మార్క్స్ పడతాయి. దానిలో ఏవేం చదువుకోవాలి? దానిలో పద్య భాగం నుంచి గనక తీసుకున్నట్టయితే హనుమద్ ఉపదేశ రఘౌ శౌర్యం, ఇవి 2 పర్ఫెక్ట్లీ చదువుకోండి. దాని నుంచి ఒకటి కంపల్సరీగా వస్తుంది. గద్య భాగం నుంచి గనక తీసుకున్నట్టయితే అజ్ఞాతస్య వసోనదేయ శూద్రక వీరవర కథ, ఇవి 2 పర్ఫెక్ట్లీ చదువుకోండి. క్లియరా? అండ్ రెండోది ఇక్కడే మీకు చెప్పేస్తున్నాను, ఈ 4 చాప్టర్లు చదువుతున్నారు అవునా? పద్య భాగం నుంచి 2, గద్య భాగం నుంచి 2. ఇదే చాప్టర్లో ఉన్న సందర్భ సహిత వాక్యాలు, ఇదే చాప్టర్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. అవే మీకు సందర్భ సహిత వాక్యాల్లోనూ కనబడతాయి, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లోనూ కనబడతాయి. రివైజ్ చేయడం ఈజీ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నిబంధన చదివేశావుగా, ది కంప్లీట్ చాప్టర్ గ్రిప్ లో ఉందిగా. కాబట్టి దానిలో సందర్భ సహిత వాక్యాన్ని ఎటు మార్చి ఇచ్చినా నువ్వు పర్ఫెక్ట్లీ రాసేయగలవు. క్లారిటీ వచ్చిందా? దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సో నిబంధ వచ్చేటప్పటికల్లా నిబంధ పద్య భాగం నుంచి ఒక 6 మార్క్స్, గద్య భాగం నుంచి ఒక 6 మార్క్స్. సో టోటల్లీ 12 మార్కులు గెయిన్ చేసుకోవచ్చు. మినిమం 2 పేజెస్ లో రాయాలి, 4 పారాగ్రాఫుల్లో ఉండాలి, కవి పరిచయం కంపల్సరీ రాయాలి. వీటిల్ని మర్చిపోమాక. ఓకేనా? ఎందుకంటే నువ్వు ఇంత ముందు ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మార్చ్ అటెంప్ట్ లో నీకు సాంస్క్రిట్ లో మార్కులు తగ్గినాయి లేదా ఫెయిల్ అయ్యావు, దానికి మెయిన్ రీజన్ ఇదే. ఓకేనా? సాంస్క్రిట్ కి లాంగ్వేజెస్ కి రాసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతిలో రాస్తేనే మీకు అక్కడ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఫుల్ మార్క్స్ ఇస్తాడు. ఓకేనా? ఎందుకంటే నీ పేపర్కి వచ్చేటప్పటికల్లా నీ ముందు రాస్తున్నాడు అనుకో, నువ్వు రాయలేదనుకో, నీ దానిలో నుంచి మార్కులు తీసుకోవడానికి ఇవాల్యుయేషన్ చేసే ఫ్యాకల్టీకి దొరికే రీజన్ ఏంటి? అదే కదా. కాబట్టి నీ దాని నుంచి దాన్ని సర్కిల్ చేసి మరి మార్కులు తీసేస్తారు. నువ్వు ఎటు పక్క నుంచి దొరకకూడదు అనుకుంటావు, కంపల్సరీ దాన్ని రాయి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 4th రోమన్ చూడండి. 4th రోమన్ వచ్చేటప్పటికల్లా వరుస పెట్టి లిటరేచర్ కి సంబంధించి టెక్స్ట్ బుక్ పార్ట్ అంతా అయిపోయింది కాబట్టి నాన్ డీటెయిల్ పార్ట్. దీనిలో నీకు టోటల్లీ 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 నుంచి 4 పర్ఫెక్ట్లీ రాయాలి. 4 రాస్తే 4 రెళ్ళు దీని నుంచి నీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ నీకు 4 into 2 = 8 మార్క్స్ ఫర్ ద 4th రోమన్. దాంట్లో నీకు ఈ క్వశ్చన్స్ ఇచ్చాను, జాగ్రత్తగా రివైజ్ చేసుకో. దీనిలో నుంచి కంపల్సరీగా నీకు 4 క్వశ్చన్స్ కనబడతాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా నాన్ డీటెయిల్ నుంచి ఇవ్వబడిన క్వశ్చన్స్. మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నావా? అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి 2 మార్క్సే కాబట్టి ఒక పేజీలో 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టేలా రాయి. అంటే నువ్వు 4 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి మాక్సిమం 2 పేజెస్ లో రాస్తావు. వీటికి కవి పరిచయం అవి రావాల్సిన అవసరం లేదు, నువ్వు డైరెక్ట్లీ రాసేయచ్చు. రెండోది ఇవి తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ రాసే ఛాన్స్ లేదు. సాంస్క్రిట్ టు సాంస్క్రిట్ మాత్రమే రాయాలి. స్పేషియస్ గా రాయండి, లెందీగా కనబడతాయి. క్లియరా? నెక్స్ట్ 5th సో ఇక్కడతో 4 రోమన్ డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ 5th వచ్చేటప్పటికల్లా సందర్భ సహిత వాక్యాలు. సందర్భ సహిత వాక్యాలు ఒక్కొక్క దానికి 3 మార్క్స్ కాబట్టి పద్య భాగం నుంచి 2 into 3 = 6 మార్క్స్ వస్తాయి. అలాగే గద్య భాగం నుంచి 2 into 3 6 మార్క్స్. దీనికి నేను ఆల్రెడీ ముందే చెప్పాను అవునా? హనుమద్ ఉపదేశగా రఘో శౌర్యం, ఇవి 2 పర్ఫెక్ట్లీ చదువుకో. దాంతో పాటు నువ్వు ఆల్రెడీ
శ్లోకాలు చదివావు కదా, ఆ చాప్టర్ నుంచి ఒక సందర్భ సహిత వాక్యం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 3 చాప్టర్స్ కలిపి సందర్భ సహిత వాక్యాలకి చదువుకో. అండ్ రాసేటప్పుడు దీనిలో 3 పార్ట్స్ కంపల్సరీ రాయాలి. మొదటిది కవి పరిచయం, రెండోది సందర్భం, మూడోది వచ్చేటప్పటికల్లా భావం. ఇవి 3 కంపల్సరీగా రాస్తేనే నీకు 3 మార్క్స్కి 3 మార్క్స్ పడతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క హెడ్డింగ్కి ఒక్కొక్కటి. రెండోది రాసేటప్పుడు ఎలా రాస్తావంటే, సపోజ్ కవి పరిచయ రాసావు, హెడ్డింగ్ ఇచ్చేసి దీని కింద ఉన్న స్పేస్ వదిలేసాయి, ఈ పక్కన మాత్రమే రాయి. ఓకేనా? ఒక ఫుల్ పేజీలో సందర్భ సాహిత్య వాక్యం కనబడుతుంది, లెందీగా పేపర్ కనబడుతుంది, నీకు 3 out of 3 మార్క్స్ కళ్ళు మూసుకుని వేసేస్తారు. అర్థమైందా? దీనిలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఏదైతే సందర్భ సహిత వాక్యానికి మీకు వాక్యం ఇచ్చాడో దాన్నే తీసుకెళ్లి భావనలో రాసేస్తున్నారు. ఓకేనా? ఇది స్టూడెంట్ తప్పు కూడా కాదు, చాలా కాలేజెస్లో ఫ్యాకల్టీ కూడా అలాగే నేర్పిస్తున్నారు. నాన్న అలా చదవమాకండి. మినిమం ఏవైతే నేను 3 చాప్టర్స్ చెప్పానో, పద్య భాగం నుంచి 3, గద్య భాగం నుంచి 3, వాటికి ఒక్కొక్క చాప్టర్ నుంచి నీకు గట్టిగా 4 సందర్భ సహిత వాక్యాలు మాత్రమే ఉన్నాయి. దానిలో నువ్వు చదవాల్సిన సందర్భ సహిత వాక్యాలు లిస్ట్ అవుట్ చేసి మరీ ఇచ్చాను. అవునా? ఆ సందర్భ సహిత వాక్యాలని ప్రాపర్లీ చదువుకో. ఓకేనా? చాలా మంది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కుదరట్లేదు అంటున్నారు. నాన్న ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ షాట్ వస్తుందా? కాబట్టి వీటిని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకో. అండ్ సైమల్టేనియస్లీ నోట్స్ కూడా రాసుకోమని చెప్పాను, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? పర్ఫెక్ట్లీ రాయండి, 3 out of 3 మార్క్స్ పడతాయి. అలాగే గద్య భాగం నుంచి వెళ్ళినట్టయితే కనుక దానికి సంబంధించి కూడా ఇచ్చాను. కాబట్టి దీనిలో 2 into 3 6 మార్క్స్. ఓకేనా? సందర్భ సహిత వాక్యాలు 1 of the most వెయిటేజ్ 12 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి, కంపల్సరీ రాయండి. క్లియరా? సో ఇది వచ్చేటప్పటికల్లా 5th రోమన్ అయిపోయింది, 6th రోమన్ అయిపోయింది. అంటే సందర్భ సహిత వాక్యాలు పద్య భాగం నుంచి అయిపోయినాయి, గద్య భాగం నుంచి అయిపోయినాయి. ఇంకా మిగిలితే 2 మార్క్స్ క్వశ్చన్స్ పద్య భాగం నుంచి, గద్య భాగం నుంచి. క్లియరా? నెక్స్ట్ 7th రోమన్ చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? నీకు ఓవరాల్గా 6 క్వశ్చన్స్ ఇస్తాడు. దానిలో నుంచి నువ్వు ఏవైనా 3 రాయాలి. 3 into 2 is equal to దీని నుంచి కూడా నీకు 6 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ దానికి కూడా నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. ఏవేవైతే నిబంధ కోసం చదివావో, శ్లోకాల కోసం చదివావో వాటి నుంచే నీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కాబట్టి పద్య భాగం నుంచి నేను చెప్పిన 3 చాప్టర్స్, హనుమదుపదేశ, రఘో శౌర్యం, అలాగే నీతి శ్లోక, ఈ 3 నుంచి కంపల్సరీగా 3 వస్తాయి. అలాగే గద్య భాగం నుంచి కనుక తీసుకున్నట్టయితే 3 ఏవైతే నిబంధన కోసం చేసావో వాటిల్ని మళ్ళీ పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకో, అక్కడ కూడా నీకు 6 మార్క్స్కి 6 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియరా? అండ్ ఈ 2 మార్క్స్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, నేను ఆల్రెడీ మీకు వ్యాకరణం నుంచి, ఉపవాచకం నుంచి ఎలా రాయాలో చెప్పాను. ఒక పేజీకి 2 క్వశ్చన్స్ పట్టేలా రాయి, లేదా మాక్సిమం 3, అంతకంటే దాటిని మాక. ఓకేనా? వీటికి కవి పరిచయాలు ఏమీ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ ఆన్సర్ రాసేయండి, సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? సో 7th రోమన్ కానీ 8th రోమన్ కానీ తీసుకున్నప్పుడు అవి పద్య భాగం నుంచి, గద్య భాగం నుంచి నువ్వు రాసే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఒక్కొక్క పేజీలో 2 లేదా 3, అంతకంటే ఎక్కువ రాయమాకండి. అండ్ చాయిస్ రాయమాకండి. ముందు ఏవైతే పర్ఫెక్ట్లీ వచ్చినాయో వాటి నుంచే రాసేయండి. ఓకేనా? అవి అయిపోయిన తర్వాత మాత్రమే లాస్ట్లో నీకు టైం మిగిలితే అప్పుడు చాయిస్ గురించి ఆలోచిద్దురు కానీ. క్లియరా? ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 8th రోమన్ అయిపోయింది కదా. సో 8th రోమన్ గద్య భాగం నుంచి సందర్భ సహిత వాక్యాలు, 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ పత్రలేఖన్. పత్రలేఖన్ వచ్చేటప్పటికల్లా 5 మార్క్స్ వస్తుంది. పత్రలేఖన్ రాసేటప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పత్రలేఖన్ మొత్తం కూడా ఒకే ఫుల్ పేజీలో కొట్టేలా చూసుకో. ఓకేనా? దానికి ముందున్న ఆన్సర్, దట్ ఈస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు లాస్ట్లో పేజీలో కొంచెం స్పేస్ మిగిలినా కూడా దాన్ని వదిలేసి నెక్స్ట్ పేజ్లో పర్ఫెక్ట్లీ స్టార్ట్ చేయి. పత్రలేఖనం ఒక ఫుల్ పేజ్లో కనుక కనబడినట్టయితే నీకు దాని యొక్క ఫార్మాట్ క్లియర్గా కనబడుతుంది. దానికి 5 మార్క్స్కి 5 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? దాంట్లో మీకు మెయిన్గా వచ్చేటప్పటికల్లా జ్వరస్య విరామగ్రహణేన పత్ర, ప్రిన్సిపాల్కి రాసేది. నెక్స్ట్ పుత్రేణ పుత్రికాయ వితరం పితరం ప్రతి పత్ర, ఇవి 2 చదువుకోండి. వీటిలోంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది. లేదు మీరు ఆల్రెడీ పుస్తకాలయకి కానీ లేదా
మీకు ఉన్నాయన్నీ 4 కదా. సో ఈ 4 ఈ 2 ప్లస్ పుస్తకాలు అయితే ఒకటి చదువుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ 3 నుంచి కంపల్సరీగా ఒక పత్రలేఖనం వస్తుంది. 3 చదవలేని అంటారు, కంపల్సరీగా ఈ 2కి ఫార్మాట్ కూడా ఒకటే ఉంటుంది. అందుకే ఈ 2 ఇవ్వడం జరిగింది. 2 కూడా ప్రధాన ఉపాధ్యాయుకి రాసే పత్రలేఖనే కాబట్టి ఫార్మాట్ కూడా ఒకటే ఉంటుంది. కాకపోతే విరామస్య జ్వరస్య పీడిత దీనికి వచ్చేటప్పటికల్లా 1 or 2 days మీరు లీవ్ అడుగుతారు. వేరే పుత్రికాయన పితరం ప్రతి వచ్చేటప్పటికల్లా 4 to 5 days లీవ్ అడుగుతారు. సో డేట్స్ మాత్రమే మారుతాయి తప్ప మిగతాదంతా సేమ్ ఉంటుంది. కాబట్టి ఇవి 2 జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? ఇది వచ్చేటప్పటికల్లా 9th రోమన్, దట్ ఈస్ 5 marks కి మీకు అడిగే పత్రలేఖన్ గురించి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ పార్ట్, దట్ ఈస్ రైటింగ్ స్కిల్స్లోకి వెళ్తాం. దానిలో 10th వచ్చేటప్పటికల్లా శబ్ద్. సో టోటల్లీ నీకు 4 శబ్దాలు ఇస్తాడు, దానిలో ఏవైనా 2 రాయాలి. ఒక్కొక్క దానికి 6 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 6 మార్క్స్, 12 మార్క్స్. అర్థమైందా? అంటే చాలా ఈజీ పార్ట్. సో దానిలో శబ్దం వచ్చేటప్పటికల్లా మీకు సిలబస్లో 4 parts ఉన్నాయి, అవునా? పుల్లింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్, ఈ 3 నార్మల్లీ చదువుతారు. ఒక్కొక్క దానిలో తీసుకుంటే పుల్లింగ్లో తీసుకుంటే అకారాంతక, ఇకారాంతక 4 ఉన్నాయి. స్త్రీలింగ్లో అకారాంతక, ఇకారాంతక 4 ఉన్నాయి. అలాగే నపుంసకలింగ్లో తీసుకుంటే 5 ఉన్నాయి. ఓకేనా? నువ్వు రాయాల్సిందన్నీ 2 రాయాలి. కంపల్సరీగా పుల్లింగ్ నుంచి ఒకటి వస్తుంది, స్త్రీలింగ్ నుంచి ఒకటి వస్తుంది. ఇవి రాసేటప్పుడు కూడా ప్రథమ విభక్తి దగ్గర నుంచి సప్తమ విభక్తి దాకా మొత్తం రాయాలి. దానిలో కూడా రాసేటప్పుడు ఏకవచన, బహువచన ఇవి రాసేటప్పుడు ఇవి మెన్షన్ చేయాలి. కాబట్టి నీకు ఇలా నిలువుగా తీసుకుంటే కనుక 7 rows వస్తాయి, అడ్డంగా తీసుకుంటే 3 columns వస్తాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దానిలో పుల్లింగ్, స్త్రీలింగ్ పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే చదవడం కూడా ఈజీగా ఉంటుంది. రెండోది, శబ్దాల్ని ఎలా రాయాలి అనేది దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఓకేనా? ఆ ఫార్మాట్ని క్లియర్ కట్గా డిస్క్రైబ్ చేస్తూ మీకు ఆల్రెడీ శబ్దాలకి సంబంధించి నేను కంప్లీట్ వీడియోని అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే కనుక దాని యొక్క లింక్ పైన పింక్ చేస్తాను, అక్కడి నుంచి తీసుకోండి. లేదు డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయినా కూడా మీరు వాటిల్లోకి వెళ్ళి వాటిల్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. క్లియరా? అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి సంబంధించిన PDF కావాలంటే కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? నేను దాంట్లో పుల్లింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్ కలిపి ఈ శబ్దాలను ఇచ్చాను, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. దానిలో రామ శబ్ద్, శివ శబ్ద్, హరి శబ్ద్, రవి శబ్ద్ ఇవన్నీ వచ్చేటప్పటికల్లా పుల్లింగ్కి సంబంధించేవి. స్త్రీలింగ్ వచ్చేటప్పటికల్లా సీత, లత, నతి, వాణి. ఓకేనా? చెప్పాను కదా, వీటిల్లోంచి ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీగా ఈ 4 నుంచి ఒకటి, ఆ 4 నుంచి ఒకటి కంపల్సరీగా కనబడుతుంది. వీటికి ఫార్మాట్ సేమ్గా ఉంటుంది కాబట్టి నువ్వు రివైజ్ చేసుకోవడం కూడా ఈజీ ఉంటుంది. ఓకేనా? అండ్ ఎన్ని రాయాలి? 2 రాయాలి. ఒక్కొక్క దానికి 6 marks. సో టోటల్లీ నీకు 12 marks వస్తాయి. ఓకేనా? సో శబ్దాలు రాసేటప్పుడు ఒక ఫుల్ పేజ్లో ఒక శబ్దం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, వేరే క్వశ్చన్స్ ఏమీ రాకుండా ఫుల్ పేజ్లో కనబడేలా రాయి. ఇంప్రెసివ్గా ఉంటుంది, మార్క్స్ పడిపోతాయి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 11th రోమన్. 11th రోమన్ వచ్చేటప్పటికల్లా ధాతువులు. ఇందులో కూడా నీకు 4 ఇస్తాడు, ఏవైనా 2 ధాతువుల్ని రాయాలి. ఒక్కొక్క దానికి 3 marks వస్తాయి. సో 2 into 3 వచ్చేటప్పటికల్లా 6 marks ధాతువుల నుంచి వస్తాయి. వాటికి సంబంధించిన ధాతువులు మీకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. ఓకేనా? సో టోటల్లీ మీకు 6 ధాతువులు ఇచ్చాను. వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. వీటి నుంచి కంపల్సరీగా నీకు కావాల్సినవి మినిమం 2 అయితే పర్ఫెక్ట్లీ కనబడతాయి. ఓకేనా? ధాతువుల్ని కూడా రాసేటప్పుడు ఆ ధాతువుని గుర్తించడం, ఆ ధాతువు యొక్క ఏకవచన, ద్వివచన, బహువచన ఏమవుతుందో రాయడం, ఇది కంపల్సరీ. కాబట్టి వాటిల్లో మినిమం ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఇచ్చిన దానిలో టోటల్లీ టెక్స్ట్ బుక్లో 10 ధాతువులు కనుక ఇచ్చినట్టయితే ఫస్ట్ 5 పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి. వాటి నుంచి కంపల్సరీగా 2 కనబడతాయి. అండ్ వాటిల్లో నుంచి మీకు 6 ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ 12th రోమన్, 13th రోమన్. 12th రోమన్, 13th రోమన్ ఇవి 2 వచ్చేటప్పటికల్లా సంధికి సంబంధించినవి. ఓకేనా? ఒక దానిలో సంధి విడదీసి రాయాలి. దీనిలో 12వ రోమన్ కనుక తీసుకున్నట్టయితే సంధి విడదీసి రాయాలి. 13వ రోమన్ సంధి ఆడే విడదీసి ఇస్తాడు, మీరు కలిపి రాయాలి. రెండిట్లో నువ్వు విడదీసినా కలిపి రాసినా
సంధి పేరు అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకేనా? దీనిలో మీకు సిలబస్లో ఉన్నవి చాలా ఈజీగా నేర్చుకునేవి దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి, ఈ ఊరలకు ఈ ఊరులు ఆదేశం అయితే కనుక ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయని చెప్పేదాన్ని గుణసంధి అంటారు. అలాగే వృద్ధి సంధి. ఇవి 3 ప్రాక్టీస్ చేసుకుంటే నీకు ఓవరాల్గా దీనిలో రాయాల్సినవి 3 ఒక్కొక్క దానికి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి టోటల్లీ 6 + 6, సో టోటల్లీ 12 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ వన్. రెండోది, చాలా మంది ఫ్యాకల్టీస్ సంధి పేరు రాయాల్సిన లేదని చెప్పి మెన్షన్ చేశారు. దానివల్ల మొన్న జరిగిన ఎగ్జామ్స్లో చాలా మంది స్టూడెంట్స్ కామెంట్లో తెలియజేసింది ఏంటంటే, సార్ నేను సంధి పర్ఫెక్ట్లీ రాశాను, ఎలా రాయమన్నారు అలాగా, కానీ నాకు మార్క్స్ లాస్ అయినాయి అని చెప్పారు. నాన్న ఇక్కడ మీరు సంధి పేరు మెన్షన్ చేసి ఉండరు, మెన్షన్ చేయకపోతే కనుక మీకు దానికి మార్క్స్ అలాట్ చేయడం జరగదు. ఓకేనా? ఎందుకంటే మార్చిలో నువ్వు ఏవేవైతే మిస్టేక్స్ చేసావో వాటిని ఈసారి ఓవర్కమ్ చేసుకోవాలి. అవే మళ్ళీ రిపీట్ చేసి రాసామనుకో రిజల్ట్ కూడా అదే రిపీట్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? అది జరగకూడదు అంటే కనుక మీరు కంపల్సరీ ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? సో 12వ రోమన్ 13వ రోమన్ ఇవి 2 సంధికి సంబంధించినవి. అండ్ రెండోది, ఇక్కడ సంధికి సంబంధించి కూడా నేను కంప్లీట్ క్లాస్ చెప్పాను. అవునా? ఆల్మోస్ట్ 30 minutes క్లాస్ చెప్పాను. ఏ సంధిని ఎలా గుర్తించాలి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి ఎలా రాయాలి అండ్ వాటిల్లో మనకి ఏం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా, మొత్తం క్లియర్ కట్గా క్లాస్ చెప్పాను. ఆ క్లాస్ మీకు అప్లోడ్ కూడా చేశాను. ఓకేనా? కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి సంబంధించిన లింక్ కూడా పైన పింక్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను, కంపల్సరీగా చూసుకోండి. ఓకేనా? సంధికి సంబంధించినవి అండ్ శ్లోకాలకి సంబంధించి కూడా పెట్టాను నాన్న. ఓకేనా? ఫస్ట్ రోమన్లో శ్లోకాలు ఉన్నాయి కదా, ఎలా రాయాలి, ఎలా రాస్తే నీకు 6 మార్క్స్ వస్తాయి, అవన్నీ కూడా మెన్షన్ చేశాను. వాటన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అండ్ పైన వాటి యొక్క లింక్స్ని పింక్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఒక రోజే కదా ఉంది. అండ్ ఇవి 13వ రోమన్ దాకా. నెక్స్ట్ 14వ రోమన్ వచ్చేటప్పటికల్లా ఆంధ్ర భాష అనువాద్. సో 14వది అనువాదాలు. అండ్ అనువాదాలు వచ్చేటప్పటికల్లా మీరు 5 అనువాదాలు ఇస్తారు. 5కి 5 అనువాదాలు రాయాలి. వీటిల్లో చాయిస్ ఏమీ లేదు. ఓకేనా? అంటే మీరు ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయగలిగే రోమన్ ఏదైనా ఉందంటే అది 14వ రోమన్ మాత్రమే. ఓకేనా? ఎందుకంటే దీన్ని అనువాదం సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ టు తెలుగు కానీ అనువాదం చేసి రాయాలి. లైన్ టు లైన్ మార్చి రాస్తే సరిపోతుంది. అండ్ దానిలో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనువాదాలు ఇచ్చాను, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చినవే కాబట్టి వీటిల్లో నుంచే మీకు రిపీటెడ్లీ క్వశ్చన్స్ కనబడతా ఉంటాయి. క్లియరా? ఇవన్నీ కూడా మీకు సాంస్క్రిట్లో అనువాదాలు టెక్స్ట్ బుక్ నుంచి చేసినవి. ఓవరాల్గా నేను 12 అనువాదాలు ఇచ్చాను. దానిలో మినిమం నీకైతే 5 కనబడతాయి. జాగ్రత్తగా రివైజ్ చేసుకో. ఇంకా లాస్ట్కి వచ్చేసాం. 15th రోమన్ అండ్ 16th రోమన్. వీటిల్లో చాయిస్ లేదు. అండ్ నీకు 100 out of 100 దట్ ఈస్ 95 దాడతావా, 95 ముందే ఆగిపోతావా, డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఇవే. ఓకేనా? ఎందుకంటే వీటిల్లో చాయిస్ లేదు, 5కి 5 రాయాలి. అండ్ దీనికి సంబంధించి నేను చెప్పగలిగేది ఏంటంటే ఇచ్చాను. ఓకేనా? మీకు 15th రోమన్ దానికి పద్య భాగం నుంచి 1 word ఆన్సర్స్ ఏవి రావచ్చు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. అలాగే 16th రోమన్ గద్య భాగం నుంచి కూడా ఇచ్చాను. కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇవి చాయిస్ లేనివి. అవునా? సో చాయిస్ మిస్ అవ్వకూడదు, మార్క్స్ మిస్ అవ్వకూడదు అంటే ప్రతి చాప్టర్ కంపల్సరీ రివైజ్ చేసుకో. సింపుల్గా చెప్పేది. ఎందుకంటే ప్రతి చాప్టర్లోనూ 2 లేక 3 కంటే ఎక్కువ 1 మార్క్ క్వశ్చన్స్ లేవు. అంటే రెండోది వాటి నుంచి తప్ప వేరే దాని నుంచి నీకు క్వశ్చన్స్ అడగడు. కాబట్టి నీకు పద్య భాగంలో 5, గద్య భాగంలో 5, దానిలో 3 చాప్టర్స్ నువ్వు పర్ఫెక్ట్లీ ఆల్రెడీ చదివేసావు. అడిషనల్లీ 2 చాప్టర్స్ చదవాలి. దానిలో తీసుకున్నా దీనిలో తీసుకున్నా. కాబట్టి నీకు 10% మార్క్స్ 98, 100లో రావాలంటే కనుక వీటిల్లో చాయిస్ తీసుకోకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదాన్ని రివైజ్ చేసుకో. ఓకేనా? అండ్ స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళకి నాన్న ఇది 16th రోమన్ అండ్ ఇది వచ్చేటప్పటికల్లా 15th రోమన్. క్లియరా? వీటిల్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? సో ఇది ఓవరాల్గా సాంస్క్రిట్కి సంబంధించిన గెస్ట్ పేపర్ రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి. అండ్ సాంస్క్రిట్తో పాటు మిగతా సబ్జెక్ట్స్ ఎంపీసీ వాళ్ళకి తీసుకున్నా, బైపీసీ వాళ్ళకి తీసుకున్నా, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో సహా ప్రతి గెస్ట్ పేపర్ని కూడా ప్రిపేర్ చేసి మినిమం 2 గెస్ట్ పేపర్లకి తగ్గకుండా, మ్యాథ్స్ అయితే 3, 3కి ఆన్సర్ షీట్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? ఎందుకంటే మీకు
మొన్న దానిలో మార్కులు తక్కువ వచ్చినాయి లేదా ఫెయిల్ అయ్యారు అంటే రిప్రజెంటేషన్లో ఎక్కడో ప్రాబ్లం ఉంటుందనే ఉద్దేశంతో మ్యాథ్స్లో ప్రతి ఆన్సర్ని ఎలా చేయాలి 1 మార్క్ దగ్గర నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ దాకా ప్రతిదాన్ని కంప్లీట్లీ ఆన్సర్ షీట్స్తో సహా అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి విడిగా, అన్ని గ్రూప్ సబ్జెక్ట్స్కి విడిగా మీకు ఎన్రోల్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అర్థమైందా? కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే, అవి అవసరమైన వాళ్ళు అక్కడి నుంచి వాటిని ఎన్రోల్ చేసుకుని అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఈ క్లాసెస్ సరిపోతున్నాయి, మాకు ఆల్రెడీ ఒకసారి ప్రాక్టీస్ రివిజన్ అవుతుంది కాబట్టి మాకు జస్ట్ గెస్ట్ పేపరు ఫైనల్ అనాలిసిస్ మాత్రమే కావాలి, ఇవి సరిపోతాయి. కాబట్టి ఇక్కడి నుంచి చూసుకోండి. క్లియరా? నో దానికి సంబంధించి కంప్లీట్ గెస్ట్ పేపర్ అయితే ఇది. సాంస్క్రిట్కి సంబంధించి ఒకే ఒక గెస్ట్ పేపర్ కంప్లీట్లీ ఇచ్చేసాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫస్ట్ టైం మార్చ్లో ఏదైతే తప్పులు చేశారో అది ఈసారి చేయమాకండి. ఏవేవైతే పేపర్ ప్రజెంటేషన్ ఏది ఎలా రాయాలి క్లియర్ కట్గా చెప్పుకుంటా వెళ్ళాను, అవునా? కాబట్టి మీకు ఇది ఆల్రెడీ చెప్పారో చెప్పలేదో నాకైతే తెలియదు. యాజ్ ఎ టీచర్ నీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, రేపొద్దున ఎగ్జామ్ దానికి రెడీ చేయడం నా బాధ్యత కాబట్టి కంప్లీట్లీ దాన్ని చెప్తున్నాను. క్లియరా? సో ప్రాపర్లీ దీన్ని చూసుకోండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో దట్ ఈస్ కామెంట్లో తెలియజేయండి. కాకపోతే ఎగ్జామ్స్ వచ్చేసినాయి కాబట్టి కామెంట్కి ఇచ్చేంత టైం ఉండకపోవచ్చు, ఎందుకంటే సైమల్టేనియస్లీ ఫుల్ గెస్ట్ పేపర్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంకా అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి 3 గెస్ట్ పేపర్స్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. అవి వచ్చేటప్పటికల్లా ఎగ్జామ్స్ ముందుకల్లా అవుతాయి. ఈ లోపే కావాలంటే కనుక ఆల్రెడీ చెప్పాను కదా, మీకు దాని యొక్క లింక్స్ వచ్చేటప్పటికల్లా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఎన్రోల్ చేసుకుని వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియరా? నో ఇది ఓవరాల్గా మీ ఎగ్జామ్స్లో సాంస్క్రిట్ ఎగ్జామ్ యొక్క అనాలిసిస్. ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ఫైనల్ గెస్ట్ పేపర్ ఇచ్చేసాను. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సో ఈసారి ఆల్రెడీ చేసిన తప్పులు మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి, ఎందుకంటే నీకు ఇది ఈ ఛాన్స్ దొరికింది, మళ్ళీ దొరకపోవచ్చు. అండ్ రెండోది, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో నువ్వు మార్క్స్ని ఎన్హాన్స్ చేసుకుంటేనే సెకండ్ ఇయర్లో నీకు ప్రెషర్ పడకుండా ఉంటుంది. లేకపోతే కనుక ఫస్ట్ ఇయర్లో ప్రాపర్లీ మార్క్స్ లేకపోతే ఆ ప్రెషర్ అంతా కూడా నీకు సెకండ్ ఇయర్ మీద కంపల్సరీ పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి నీకు రాకూడదనే కంప్లీట్లీ ముందే హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్స్కి ప్రాపర్లీ రివైజ్ చేయండి. ఓకేనా? అండ్ లైట్ మైండెడ్తో ఈజీగా తీసుకోండి, అలా అని చెప్పి కష్టాన్ని తగ్గిమాకండి. ఓకేనా? ప్రాక్టీస్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.